హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ ఇదిరా స్టార్డమ్ అంటే అని రొమ్ము ఇరుసుకొని మరీ చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, అసలు సిసలైన స్టార్డమ్ అంటే ఒంటి చేత్తో సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గర లాగి అవతల పడేయడమే. ఇక మ్యాటర్లకు సూటిగా వెళ్ళినట్టయితే ఎలాంటి ప్యాడింగు లేకుండా, అంటే ఒక స్టార్ డైరెక్టర్ సాయం లేకుండా, ఒక ఫామ్లో ఉన్న అనిరుద్ధ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా, చార్ట్ బస్టర్ సాంగ్స్ లేకుండా, హ్యూజ్ క్యాన్వాసింగ్ లేకుండా, భారీ క్యాస్టింగ్ లేకుండా, సాలిడ్ బ్యానర్ సపోర్ట్ లేకుండా, అన్నింటికి మించి దసరా లాంటి ఫెస్టివల్ హాలిడేస్ అడ్వాంటేజ్ లేకుండా, ఆఫ్ సీజన్లో జస్ట్ ఒక చిన్న సినిమా అనుభవం ఉన్న ఒక బక్కపలచని డైరెక్టర్తో, అవుట్డేటెడ్ అయిన వెటరన్ మ్యూజిక్ డైరెక్టర్తో, అసలు సూట్ అవని హీరోయిన్తో, తాను తప్ప వేరే స్టార్ సపోర్ట్ లేని క్యాస్టింగ్తో ఒక కాంప్లెక్స్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా అనే కథ మీద సవారీ చేసి తెలుగు బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టడం ఒక్క రామ్ చరణ్కే సాధ్యమైందని చెప్పాలి. బుచ్చనియా నరేట్ చేసిన స్క్రిప్ట్ వినగానే మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ చిన్న ఎన్టీఆర్ ఎలా చెమటలు కక్కుకుంటూ తుర్రుమన్నాడో చూసాం. అలాంటి ఛాలెంజింగ్ స్క్రిప్ట్ని ఒక పక్క పెట్టుకొని ఇలా బజ్కి ఏమాత్రం సహకారం అందించని క్యాస్టింగ్ అండ్ టెక్నీషియన్స్తో ఈ ఫీట్ చేశాడంటే రామ్ చరణ్ స్టార్ పవర్ ఏంటో ఇట్టే చెప్పేయచ్చు. బుచ్చిబాబు అనియానే ఇంత వండర్ చేయగలిగాడంటే ఇక స్టార్ డైరెక్టర్లు సరిగ్గా వాడుకున్నట్టయితే బాక్సులు ఎలా షేక్ అవుతాయో అర్థం చేసుకోవచ్చు. కానీ బోయపాటి, కొరటాల లాంటి వాళ్ళు గోల్డెన్ ఆపర్చునిటీస్ని వాళ్ళ అలసత్వంతో బుగ్గిపాలు చేసుకున్నారని చెప్పుకోవాలి. ఈ బాక్స్ ఆఫీస్ పుల్ చూశాక నెక్స్ట్ సుక్కు మాస్టారు ఇంకెంత పవర్ఫుల్గా వస్తాడో వేరే చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల 130 కోట్ల షేర్ టార్గెట్ని జస్ట్ 10 రోజుల్లో ఊదేసి 11వ రోజు నుంచి ప్రాఫిట్ జోన్లో పెట్టేశాడు మొత్తం 8 టెరిటరీస్ని. సినిమాని బ్రేక్ ఈవెన్ ఎలా చేయాలో ఒక కేస్ స్టడీగా చేసి చూపించాడు రామ్ చరణ్. డే 1 నుంచి సోషల్ మీడియాలో ఒక వర్గం పనిగట్టుకొని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నా కూడా డే 12 సెకండ్ మండే కూడా బాక్స్ ఆఫీస్ రన్ స్టడీగా వెళ్తోందంటే ఇది ప్యూర్ స్టార్ పవరే. రామ్ చరణ్కి, చిన్న ఎన్టీఆర్కి ఇదే తేడా. చిన్న ఎన్టీఆర్ సైన్మాలకు స్టార్ డైరెక్టర్ ఉన్నా, అనిరుద్ధ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లున్నా, పక్క ఇండస్ట్రీ నుంచి స్టార్స్ ఉన్నా, చార్ట్ బస్టర్ సాంగ్స్ ఉన్నా, భారీ బజ్ తెచ్చే పిఆర్ టీమ్స్ ఉన్నా బ్రేక్ ఈవెన్ అవ్వవు. ఎందుకంటే చిన్న ఎన్టీఆర్ సినిమాలకి అసలు లాంగ్ రన్ అనేది ఉండదు కాబట్టి. ఫస్ట్ వీకెండ్ ఓపెనింగ్స్ తీసేస్తే తర్వాత సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గర లాక్కెళ్ళేది స్టార్ హీరోకి ఆడియన్స్లో ఉన్న పుల్ మాత్రమే. ఫస్ట్ వీకెండ్ ఏముంది, లెగసీ ఫ్యాన్సు, పార్టీ క్యాడర్ సభ్యులు ఎలా ఉన్నా ఒకసారి చూసేస్తారు, తర్వాత థియేటర్లో ఈగలు తోలుకోవాల్సిందే. కానీ కంటెంట్ని ఆడియన్స్లోకి పెనట్రేట్ చేయాలంటే ఆడియన్స్లో పుల్ ఉండాలి సదరు స్టార్ హీరోకి. 2 వారాలు అయ్యాక కూడా జనాన్ని థియేటర్స్ వైపు రప్పించగలగాలి. ప్రస్తుతం పెద్ది చేస్తోంది అదే. లాంగ్ రన్ అంటే ఏంటో మర్చిపోయిన రూరల్ థియేటర్స్కి మళ్ళీ ఆ రోజులు గుర్తు చేస్తున్నాడు పెద్ది ఓడు. సినిమాని నడిపించడం అంటే ఇది తెలిస్తే స్టార్ డైరెక్టర్ల కోసం నాటుకోడి కూరలు వండాల్సిన శ్రమ అక్కర్లేదు. పాన్ ఇండియా అంటూ ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్రికాల నుంచి క్యాస్టింగ్లు అక్కర్లేదు. లౌడ్ బీజియంలు, భారీ సెట్టింగులు అస్సలు అవసరం లేదు. అన్నింటికి మించి 3 ఏళ్ల సమయం వృధా చేసుకోనక్కర్లేదు. సినిమా అంటే బిజినెస్ని బ్రేక్ ఈవెన్ చేయడం, దట్స్ ఇట్. ఒక స్టార్ హీరో సింగిల్గా అది చేయగలిగితే డ్రాగన్లు అంటూ, వారణాసిలు అంటూ కష్టాలు పడి మళ్ళీ వాటికి బజులు తెచ్చుకోవడానికి కింద మీద అవ్వక్కర్లేదు. ప్రాపర్ కంటెంట్, సింపుల్ డైరెక్టర్ చాలు. జనాలు 3-4 వారాల వరకు వస్తూనే ఉంటారు, ఆగరు. సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు సైతం టెన్షన్ పడకుండా కలెక్షన్స్ లెక్కేసుకుంటూ ఉంటారు. ప్రొడ్యూసర్లు హ్యాపీగా ఇంకో ప్రాజెక్ట్ మీదకు మూవ్ ఆన్ అయిపోతారు. హీరో లేపుకోవాల్సిన పని లేకుండా ఫ్యాన్స్ ప్రౌడ్గా కాలర్లు లేపుకుంటూ ఉంటారు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.